my dear students. Let's start the session. Hi, my dear students. Welcome to analog circuits. We are discussing logic gates, analog and digital signals. Here we are having two types of digital signals. One will be sinusoidal, and then step type signals will be given in the question. So these are the signals, input and output signals. So input signal is mentioned like this. 1 here, this some height is given now, that is 1. Here it is 0 1. Here 1 refers to high and 0 refers to low. What is the definition of logic gates? In the sense, electrical circuits using logical relationship between input and output voltage or signals. Actually, logic gates are the integral part of the digital electronics. In digital electronics is nothing but analog electronics. In that we are discussing analog circuits. Okay, we are having some basic logic gates: NOT gate, AND gate, OR gate, exclusive OR gate, NAND gate. Okay, now these are the basic logic gates. NOT gate representation is this, AND gate representation is this, OR gate representation is this. OR gate is nothing but y equal to a plus b. R in the sense plus will come, AND in the sense dot. Okay, now a dot b, a into b. Clear? So after that, NAND gate. So these are the some universal gates. Universal gates. Coming to universal gates. Universal gates. Some universal gates. NAND gate and NOR gate. NAND gate or NOR gate. NAND gate. What happened? NAND gate or NOR gate. NAND gate. NAND gate. NAND gate అంటే a డాట్ బి బార్, నాట్ ప్లస్ అండ్ గేట్, దాన్ని నండ్ గేట్ అంటారు. నాట్ ప్లస్ అండ్ గేట్, నాట్ ప్లస్ అండ్ గేట్. క్లియరా? నాట్ ప్లస్ అండ్ గేట్. అండ్ గేట్ అంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ చిన్నగా నేర్చుకోండి, అలవాటు పడిపోతారు ఇవి. ఓకే, ఇప్పుడే వింటారు కాబట్టి కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ నాట్కి ఒక ఇట్లా పెడతావు, ఇది ఈ సింబల్ నాట్ అనమాట. ఇదైతే అండ్, ఇది ఏ బి. మామూలుగా అయితే ఇది వై. సో మామూలుగా అయితే ఇక్కడ నాట్ అంటే ఈ సర్కిల్ లేకపోతే అండ్ గేటు, సర్కిల్ ఉంటే నండ్ గేటు. ఓకేనా? సో నండ్ గేట్ అంటే ఇక్కడ నాట్ గేట్ అంటే ఏంది? ఏ బార్ కదా, ఇక్కడ ఏ డాట్ బి బార్ అనమాట నండ్ గేట్ అంటే. తర్వాత నార్ గేట్ అని వస్తుంది. నార్ గేట్ అంటే నాట్ ప్లస్ ఆర్ గేటు, నాట్ ప్లస్ ఆర్ గేటు, నార్ గేటు. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ కూడా వస్తుంది, అది చెప్తాము. సో అప్పుడు ఇట్లా పోయి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఈ రెండు సిగ్నల్స్ వస్తాయి, ఇన్పుట్ సిగ్నల్స్. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఏబి అనేవి ఇన్పుట్, వై అనేది అవుట్పుట్. క్లియరా? సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? నాట్ పెట్టాలి. ఇది నాట్, ఇక్కడ నాట్. సో ఇది మామూలుగా ఆర్ గేటు. ఇది నాట్ పెడితే నార్ గేట్ అయింది, నార్ గేట్ అయింది. అది ఫాలోయింగ్. అర్థమైందా? అర్థమైందా? ఇది నాట్ గేట్ అంటే ఇక్కడ డయోడ్ వస్తుంది, డయోడ్ లెక్క సింబల్ వస్తుంది. నాట్ గేట్కి అక్కడ ఒక సర్కిల్ ఒకటి పెడితే అది నాట్ గేట్ అయింది. నాట్ గేట్కి ఏ బార్ రాస్తావు. అండ్ గేట్ అంటే ఏ డాట్ బి, ఇది ప్రొడక్ట్, ఇది ఏ ఇంటూ బి అనమాట. ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి అనమాట. నండ్ గేట్ అంటే నాట్ ప్లస్ అండ్ గేటు, నాట్ ప్లస్ అండ్ గేటు. అండ్ గేట్ అంటే ఏ డాట్ బి, నండ్ గేట్ అంటే ఏ డాట్ బి బారు. ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి, నార్ గేట్ అంటే ఏ ప్లస్ బి బారు. సో మనం ఒక్కొక్కటి మనము ఇండివిజువల్గా చదువుతావు. పుటేటింగ్ నాట్ గేట్, వాటి ట్రూత్ టేబుల్స్ అన్నీ చదువుతావు, ఒక్కొక్కటిగా చదువుతావు. ఇక్కడ వరకు అర్థమైందా? సో నాట్ గేట్, వి ఆల్రెడీ డిస్కస్డ్ ద నాట్ గేట్. నాట్ గేట్ అంటే ఏం చెప్పు? ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది నాట్ గేట్ అనమాట. ఏడొక సర్కిల్ పెట్టు, ఇలా వస్తుంది.
ఓకేనా. ఇది ఏ అయితే ఇది ఇన్పుట్, ఇది వై అవుతుంది, వై ఈక్వల్ టు ఏ బార్ అనమాట. సో నాట్ గేట్ని ఏమంటారంటే ఇన్వర్షన్ గేట్ అంటారు. నాట్ గేట్ని ఇన్వర్షన్ గేట్ అంటారు. ఇన్వర్షన్ గేట్, ఇన్వర్షన్ గేట్, ఇన్వర్షన్ గేట్. సో ప్రతిదానికి ట్రూత్ టేబుల్స్ వస్తాయి. ట్రూత్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకేనా. వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్? ట్రూత్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. క్లియరా? రిలేషన్ బిట్వీన్ input and output. So this is the input. మనకేం తెలుసు? This is the input, this would be output. Y is the output. ఇప్పుడు మనము ట్రూత్ టేబుల్స్ గీయాలి. ట్రూత్ టేబుల్ ఫర్ నాట్ గేట్. ట్రూత్ టేబుల్ ఫర్ నాట్ గేట్. నాట్ గేట్ ట్రూత్ టేబుల్ ఏమన్నా చిన్నపిల్లగాలి, ఇది బేసిక్ ఇది. ఓకేనా. ఒకటే ఉన్నింది అనుకో, కాంబినేషన్ నీకు 1 0 వస్తాయి. ఓకే. ఏ వై కానీ ఉంటే మామూలుగా ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నీకు ఇట్లా అన్నమాట. సో ఇక్కడ ఏ అనేది ఇన్పుట్, వై అనేది అవుట్పుట్. వై ఈక్వల్ టు ఏ బార్. ఓకేనా. సో ఇక్కడ మనకి సిగ్నల్స్ 1 0 కానీ పెడితే బార్ అంటే రివర్స్ అన్నమాట. అర్థమైందా? బార్ పైన వస్తే రివర్స్. 1 కాస్త 0 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది. దాన్ని ఏ బార్ అంటారు. క్లియరా? 1 కాస్త 0 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది. అర్థమవుతుందా? అండ్ గేట్. ఇప్పుడు మనము అండ్ గేట్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నీకు అండ్ గేట్ సింబల్ ఆల్రెడీ చెప్పాము. ఇలా వస్తుంది అండ్ గేటు. 2 సిగ్నల్స్ వస్తాయి ఇక్కడ 2 సిగ్నల్స్. ఏ సిగ్నల్, బి సిగ్నల్ వస్తుంది. తర్వాత ఇలా గీయాలి. ఇది ఇట్లా పోయి ఇట్లా రావాలి, ఇట్లా పోయి ఇలా రావాలి. సో అవుట్పుట్ మాత్రం ఒకటే సిగ్నల్ వస్తుంది బయటికి. ఇది అవుట్పుట్ ఒకటి. సో y ఈక్వల్ టు ఏ డాట్ బి అనమాట. దీన్ని అండ్ గేట్ అంటారు. అండ్ గేట్ అంటే ఏ డాట్ బి అనమాట. సో ఇక్కడ నీకు అండ్ గేట్లో ట్రూత్ టేబుల్ కానీ గీసామనుకో, దీనికి సర్క్యూట్ కూడా వస్తుంది. ఈ సర్క్యూట్ కూడా బాగా అర్థం చేసుకోండి. దీన్ని బట్టి కూడా మనం కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తాడు. 2 స్విచ్లు సిరీస్లో ఉంటే అండ్ గేటు, స్విచ్లు ప్యారలల్లో ఉంటే ఆర్ గేటు. స్విచ్లు 2, ఇది S1, ఈ స్విచ్ ఇటు, ఈ స్విచ్ ఇటు, ఈ స్విచ్ S2. క్లియరా? ఇక్కడ బల్బు ఉన్నిందనుకో, ఆ బల్బు ఎలగాలన్నమాట. ఏసీ కానీ ఏదో ఒకటి ఏ నుంచి ఏడకి ఇక్కడ ఏసీ పవర్ సప్లై ఉంటే ఇక్కడ బల్బ్ వెలగాలంటే ఎలా వెలుగుతుంది? బల్బ్ వెలగాలంటే ఇట్లా పోయి ఇక్కడ ఒక బల్బ్ పెట్టామనుకో, దిస్ ఈజ్ ద ఫిలమెంట్. ఓకే. సో ఇప్పుడు 2 స్విచ్లు క్లోజ్ చేస్తేనే బల్బ్ వెలుగుతుంది. క్లియరా? బల్బ్ వెలగడం అంటే లైటింగ్, అదే లైట్నింగ్ అంటే బ్రైట్నెస్, దానికి 1 వస్తుంది. గ్లో అంటే 1. ఓకేనా? గ్లో అంటే 1, గ్లో అంటే 1. ఓకేనా? నాట్ గ్లో అంటే
నాట్ గ్లో ఆర్ డిమ్ ఏదో ఒకటి. నాట్ గ్లో అంటే 0 అనమాట. సో అప్పుడు నీకు ఈ బల్బ్ ఎప్పుడు వెలగద్ది? 1 1 రెండు క్లోజ్డ్ అయితే ఇది గ్లో అవుతుంది. ఇక్కడ క్లోజ్డ్ అంటే 1, క్లోజ్డ్ అంటే 1, ఈడ కూడా క్లోజ్డ్ అంటే 1, క్లోజ్డ్ అంటే 1. ట్రూత్ టేబుల్, దీనికి కానీ ట్రూత్ టేబుల్ కానీ గీసామంటే ఇది అండ్ గేట్కి ట్రూత్ టేబుల్, అండ్ గేట్కి ట్రూత్ టేబుల్. క్లియర్? ఇది ఏ వస్తుంది, బి వస్తుంది, వై వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు నీకు 1 2 3 4. సో ఇప్పుడు నీకు ఏ, ఇది బి, y ఈక్వల్ టు ఏ డాట్ బి. ట్రూత్ టేబుల్ ఫర్ అండ్ గేట్. సో ఇప్పుడు నీకు మామూలుగా 0 0 1 0 అట్లా రాస్తాం. 0 0 1 0 0 1 1 1. ఓకే, ఎఫ్ఎఫ్ టిఎఫ్ ఎఫ్టి టిటి, టిటిటిఎఫ్ ఎఫ్టిఎఫ్ఎఫ్ అది అప్పుడు రాసేవాళ్ళము. సో ఇప్పుడు నీకు ఇది బూలియన్ మ్యాథమెటిక్స్ అంటారు. ఓకేనా? స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అంటే 1, స్విచ్ ఓపెన్ అంటే 0, గ్లో అంటే 1, స్విచ్ ఓపెన్ అంటే 0, ఓపెన్ అంటే 0, స్విచ్ ఈజ్ ఓపెన్, స్విచ్. ఓకేనా? స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అంటే 1, స్విచ్ ఈజ్ ఓపెన్ అంటే 0. ఓకే, 0 0 ఉన్నప్పుడు రెండు ఓపెన్ అయితే బల్బ్ వెలుగుద్దా వెలగదా? రెండు ఓపెన్లో ఉంటే స్విచ్ ఇది గ్లో అవ్వదు. 0 0 0. ఒక స్విచ్ ఓపెన్ ఇంకో స్విచ్ క్లోజ్ అయినా 0 వస్తుంది. ఈ స్విచ్ ఓపెన్ ఈ స్విచ్ క్లోజ్ అయినా 0 వస్తుంది. రెండు స్విచ్లు క్లోజ్ చేస్తేనే నీకు 1 వస్తుంది. అర్థమైందా? సో ఇలా అన్నమాట. దీన్ని అండ్ గేట్ ట్రూత్ టేబుల్ అంటారు. సో అలా కాకుండా నీకు ఇలా కూడా రాసుకోవచ్చు. మామూలు దీన్ని బూలియన్ మ్యాథమెటిక్స్ అంటారు. బూలియన్ మ్యాథమెటిక్స్ ఏంటంటే ఏ డాట్ బి ఈక్వల్ టు వై అయితే, సో దీని బూలియన్ మ్యాథమెటిక్స్ ఎలా వస్తుందంటే 0 ఇంటూ 0 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1. ఇలా అన్నమాట. డైరెక్ట్ రాసేయచ్చు. 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1. మామూలు మ్యాథమెటిక్స్ కూడా ఇలానే ఉంటుంది. కానీ 1 + 1 కాస్త 2 కాదు. ఇక్కడ 1 + 1 అంటే 1 అనమాట. ఇక్కడ ఉండేదే 0లు 1లు. అందుకే బూలియన్ మ్యాథమెటిక్స్ అని సపరేట్గా రాస్తాము. క్లియరా? అండ్ గేట్ పరిస్థితి ఏంటంటే, అండ్ గేట్లో ఎలా వస్తుంది? అవుట్పుట్ సిగ్నల్ 1 ఇఫ్ బోత్ ఇన్పుట్ ఈజ్ హై. క్లియరా? ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ 1, అవుట్పుట్ సిగ్నల్ becomes 1 if both input signal is high. Both input signals high. హై అంటే ఇన్పుట్ సిగ్నల్స్ బోత్ 1 అయితే నీకు అవుట్పుట్ సిగ్నల్ 1 వస్తుంది. అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ 0. అవుట్పుట్ సిగ్నల్ 0 ఎప్పుడు అవుతుందంటే, అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ 0 ఎప్పుడు? ఇఫ్ ఎయిదర్ ఇన్పుట్ ఈజ్ లో. ఇఫ్
ఎయిదర్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ లో, ఎయిదర్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ లో. ఒకటి లోలో ఉన్న నీకు 0 వస్తుంది. లో అంటే 0. క్లియరా? వీటిల్లో ఏది ఒకటి 0 అయినా మిగతా 0 వస్తుంది. దీనికి అంత సినిమా లేదు. ఏ డాట్ బి అంటే ఏ ఇంటూ బి, 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1. ఇంత సోదేం గుర్తుపెట్టుకోవాలి. స్విచ్ లేదు, పాలు లేదు. అర్థమైందా? జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి అలా చెప్తాం అంతే. సో ఇక్కడ ఏ ఇంటూ బి అండ్ గేట్ అంటే సింబల్ ఉండాలి నీకు. తర్వాత ఏ ఇంటూ బి అని తెలియాలి. 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1 అయిపోయింది. సో దీన్ని అండ్ గేట్ అంటారు. క్లియరా? ఆర్ గేట్కి కూడా నీకు స్విచ్లు వస్తాయి. ప్యారల్గా ఉంటే ఆర్ గేట్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాం కదా. ఇక్కడ చూడు, ఆర్ గేట్ పరిస్థితి ఏంది? ఇది సిగ్నల్ ఏ నుంచి ఇక్కడికి ఇన్పుట్ సిగ్నల్ ఏ నుంచి ఇక్కడికి ఇలా గీయాలి. ఇలా గీసి ఇట్లా రావాలి సింబల్, ఇలా రావాలి. ఓకే. సో ఇది అవుట్పుట్ సిగ్నల్. ఓకే. ఇది వై, ఇది వై, ఇది ఏ, ఇది బి. ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి అనమాట. ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి. సో దీనికి కూడా ఒక సర్క్యూట్ ఉంది, ప్యారలల్లో ఉండాలి. ఏడా సో ఇప్పుడు నీకు 2 స్విచ్లు కానీ ప్యారలల్గా ఉన్నాయి అనుకో, ఇలా కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే ఈ స్విచ్లు ప్రత్యాపారం కూడా చెప్తాము. దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. ఏ నుంచి ఏడకి ఒక బల్బు పెట్టు, ఇటు నుంచి ఇటు ఇక్కడ ఒక బల్బు పెడితే ఇక్కడ ఒక బల్బు పెట్టు, ఇది కిందకి, ఇక్కడ ఒక పవర్ సప్లై, ఇది ఆడదిక్కున ఒక పవర్ సప్లై ఇవ్వు. ఈ 2 ప్యారలల్లో ఉన్నాయి. ఓకే. ఇది స్విచ్ 1, స్విచ్ S1 S2. ఓకేనా? ఇప్పుడు నీకు ట్రూత్ టేబుల్ గీస్తే, దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్. See here, truth table for OR gate. Truth table for OR gate. Truth table for OR gate. సో ఇప్పుడు నీకు ఇక్కడ ట్రూత్ టేబుల్ ఎలా వస్తుంది చెప్పు. OR gate ఇక్కడ చూడు, నీట్గా గీసుకో. ట్రూత్ టేబుల్ ప్యారలల్గా గీయండి. జస్ట్ రాసుకుంటా పోండి, మంచిగా రాసుకోండి నోట్స్. ఇవన్నీ నుంచి నీకు ఈ క్వశ్చన్ ఈజీగా పెట్టేయచ్చు, ఎవరైనా పెట్టచ్చు. ఇది చాలా సింపుల్. ఇది ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది. వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. ఓకేనా? 0 0 1 0 0 1 1 1. సో ఇక్కడ నీకు ఒక స్విచ్ క్లోజ్ చేసామనుకో, అప్పుడు ఇది గ్లో అవుతుంది. గ్లో అంటే 1. ఓకేనా? నాట్ గ్లో అంటే 0. ఓకేనా? ఇక్కడ క్లోజ్డ్ అంటే 1. ఇక్కడ ఓపెన్ అంటే 0. 2 కానీ ఓపెన్ చేస్తే ఇది గ్లో అవుతుందా? గ్లో అవ్వదు, అప్పుడు నాట్ గ్లో. వీటిల్లో ఒకటి క్లోజ్ చేసినా కరెంట్ పోద్ది. ఇటు ఒకటి క్లోజ్ చేసి ఇంకొకటి ఓపెన్ చేసినా నీకు కరెంట్ పోతుంది.
సో ఇది క్లోజ్ చేసి ఇది S1 ఓపెన్ చేసి S2 క్లోజ్ చేసినా కరెంట్ పోతుంది. ఓకేనా, రెండు క్లోజ్ చేసినా కరెంట్ పోతుంది అట్లా అనమాట. సో ఇప్పుడు నీకు y ఈక్వల్ a ప్లస్ b ఈక్వల్ టు బూలియన్ మ్యాథమెటిక్స్. బూలియన్ మ్యాథమెటిక్స్ బూలియన్ మ్యాథమెటిక్స్ ఏం చెప్పి ఇక్కడ a ప్లస్ b ఈక్వల్ టు y. a ప్లస్ b ఈక్వల్ టు y అంటే ఏంది? 0 ప్లస్ 0 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0. పిల్లకాయలు ఇది అసలు ఎప్పుడో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు వాడు కూడా చెప్తాడు. 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 1 0 ప్లస్ 1. పుట్టిన పిల్లోడు కూడా చెప్తాడు 0 ప్లస్ 1 అనగానే 1 అంటాడు వాడు. 1 ప్లస్ 1 అనగానే వాడు 2 అంటాడు. 2 అంటాడు, అప్పుడు బిస్కెట్ అవుతాడు. 1 ప్లస్ 1 అంటే బూలియన్ మ్యాథమెటిక్స్లో అసలు 2 ఉండదు. అప్పుడు 1 ప్లస్ 1 కూడా 1 అనమాట. అర్థమైందా? బూలియన్ మ్యాథమెటిక్స్లో మనకి ఇది బూలియన్ మ్యాథమెటిక్స్ ఏంటంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఇది. 0లు 1లు మాత్రమే ఉంటాయి నీకు. క్లియరా? అర్థమైందా? నవ్ రైట్ డౌన్. సో ఇప్పుడు నండ్ గేట్కి నార్ గేట్కి సింబల్స్. ఫస్ట్ సింబల్ చూసుకో, ట్రూత్ టేబుల్ డైరెక్ట్గా రాసి. ఇది ఏ, ఇది బి. ఓకే, ఏ నుంచి ఒక సిగ్నల్ రావాలి, ఏ నుంచి ఇంకొక సిగ్నల్ రావాలి. ఓకే, సో ఇట్లా వచ్చి కొద్దిగా ఇట్లా పోయి ఇట్లా వస్తుంది, కొద్దిగా ఇట్లా పోయి ఇట్లా వస్తుంది. ఏడ ఒక 0 పెట్టు, అప్పుడు నాట్ అయిపోద్ది. ఇక్కడ ఇది y అవుతుంది. ఓకే, మామూలుగా నండ్ గేటు y ఈక్వల్ టు ఏ డాట్ బి బార్ అనమాట. ఏ డాట్ బి బార్. ఇక్కడ నీకు డి మోర్గాన్ థీరం చెప్తాం. నీకు డి మోవిస్ థీరం తెలిసి ఉంటుంది. ఇక్కడ డి మోర్గాన్ థీరం చెప్తాను నేను. డి మోర్గాన్ థీరం డి మోర్గాన్స్ థీరం ఇది చాలా ఇంపార్టెంట్. నీ మొత్తం లాజిక్ గేట్స్కి ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్. ఇది డి మోర్గాన్స్ థీరం. ఇప్పుడు y ఈక్వల్ టు ఏ డాట్ బి. మనం డిమోయిస్ థీరంని ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు చెప్తా చూడు, చాలా సింపుల్ ఇది డిమోయిస్ థీరం అంటే. డి మోర్గాన్ థీరం చాలా సింపుల్. ఇక్కడ ఏముండదు చూడు, ఈ డాట్ మధ్యలో ఉంది కదా, డాట్ని లేపేసి ప్లస్ పెట్టు. తర్వాత ఏ బారు, ఒక బారు దీనికి తగిలి ఒక బారు దీనికి తగిలి, అది y అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నీకు నార్ గేట్ కూడా చెప్తాను. నార్ గేట్ కూడా ఇక్కడ కూడా డిమోయిస్ థీరం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ డిమోయిస్ థీరం ఈ రెండు బాగా వస్తే నీకు ప్రాబ్లమ్స్ అయితే కామెడీ అయిపోతాయి. ఓకే, ఈ రెండు బాగా రావాలి. ఇట్లా చూడు, ఇట్లా అనమాట. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు. ఇదేంటిది? ఇది నార్ గేటు. క్లియర్? ఇది నార్, సారీ, ఇక్కడ ఒక 0 పెట్టు. ఇది నార్ గేటు. ఓకే, అమ్మా. సో ఇక్కడ నీకు ఇది ఏ, ఇది బి. ఆర్ గేట్ అంటే ఏంది? మామూలుగా అయితే ఆర్ గేటు ప్లస్ వచ్చి ఉండేది. ఓకేనా? ఇప్పుడు నార్ గేట్ అంటే పైన బార్ వస్తుంది. ఇప్పుడు డి మోర్గాన్ థీరం. ఓకే,
సో ఇప్పుడు నీకేమొస్తుంది చెప్పు, డి మోర్గాన్స్ థీరంలో y ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ కదా. ఇక్కడ ఏం లేదు చూడు, ఇందాక లాగానే చూడు, ఈ ప్లస్ అని లేపేసి డాట్ పెడతావు, ఇందాక డాట్ అని లేపేసి ప్లస్ పెడతావు, ఇప్పుడు ప్లస్ అని లేపేసి డాట్ పెడతావు. ఆ ఏ బార్ ఉంది కదా, దీనికి ఒక బార్ తగిలి దీనికి ఒక బార్ తగిలి అయిపోతుంది. అప్పుడు నీకు y ఈక్వల్ టు ఇలా వస్తుంది. ఈ రెండు సేమ్. ఇప్పుడు ట్రూత్ టేబుల్ నువ్వు కానీ రాస్తే, ట్రూత్ టేబుల్ రాస్తే ఎలా వస్తుంది చూడు, పెద్దగా గిద్దాం, దీన్ని ప్రూవ్ చేద్దాం, అప్పుడు వేరే లెవెల్. మనం డి మోర్గాన్స్ థియరంని ప్రూవ్ చేద్దాం. నేను కూడా ఎప్పుడు ప్రూవ్ చేయలే, జస్ట్ నాకు ఇది తెలుసు. ఇక్కడ కానీ తప్పు వచ్చిందా, అది నా తప్పు కాదు, డి మోర్గాన్ మీద కేసు వేయచ్చు నువ్వు. ఆయన్ని మనం ఫాలో అయినాం, మనం జస్ట్ నామమాత్రమే, మనం ఆయన చెప్పింది ఫాలో అయినాం. ఇక్కడ కానీ రాలేదా, ఆయన బిస్కెట్, మనం కాదు. ఇక్కడ ఏ, ఇది బి, ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఇక్కడ వై అంతా ఏ ప్లస్ బి బార్. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, దేనికి ఈక్వల్ అవ్వాలి, ఇక్కడ మనము ఏ బారు బి బారు మళ్ళా వై ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసావు. ఓకేనా. సో మనకి ఏ టేబుల్స్ రెండు ఈక్వల్ రావాలి, ఈ రెండు ఈక్వల్ రావాలి, ఈ టేబుల్ రెండు ఈక్వల్ రావాలి. రాలేదా, డి మోర్గాన్ బిస్కెట్. ఓకే, అట్లా ఆయన చదివి ఆయన్ని ఫాలో అయిన వాళ్ళందరూ గొర్రెలు అవుతారు. ఆన్సర్ కానీ మ్యాచ్ కాకపోతే అట్టేం అవ్వదు, మ్యాచ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడు, 0 0 1 0 0 1 1 1. సో ఇప్పుడు చెప్పు, ఏ ప్లస్ బి అంటే 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1. దీనికి బార్ వేస్తే 0 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది. ఏ బార్ అంటే దీనికి బార్ ఇయ్యి, 0 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది. బి బార్ అంటే ఏంది, 0 కాస్త 1 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది, తర్వాత 1 కాస్త 0 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది. ఏ బార్ ప్లస్ బి బార్ 1 ప్లస్ 1 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1 0 ప్లస్ 0 0 1 ప్లస్ 1 1. క్లియర్. ఇప్పుడు ఈక్వల్ అయినాయా, ఉంది, ఏమైంది దీనికి, సారీ ఇక్కడ ఏ డాట్ బి బార్ కదా, సారీ, ఇక్కడ ఏ డాట్ బి, ఏ డాట్ బి, ఏ డాట్ బి బార్, ఏ డాట్ బి బార్. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడు, పెద్ద ఆయన మనం అవమానించకూడదు. 0 0 0 0 ఇంటూ 0 0 1 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 1 ఇంటూ 1 1. ఇప్పుడు ఏంది, దీనికి బార్ వేస్తే ఇది 0 కాస్త 1 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది, 0 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 0 అవుతుంది, 3 1లో 0. ఇప్పుడు మనం డి మోర్గాన్ పరువు నిలబెట్టినాం, ఈ రెండు ఈక్వల్ అయినాయి. క్లియరా. తర్వాత ఇంకోసారి మీరు నిలబెట్టండి, దీన్ని ఇక్కడ టేబుల్ వేసి డి మోర్గాన్ పరువు నిలబెట్టండి, ఏ నుంచి అడిగి. సో ఇప్పుడు నీకు ఇట్లా పెట్టు, ఇప్పుడు రాయి, ట్రూత్ టేబుల్ రాయి, దీనికి ట్రూత్ టేబుల్ రాయి. డి మోర్గాన్స్ థియరం రెండింటికి ట్రూత్ టేబుల్ అన్నమాట. ఇది ఏ, ఇది బి, ఇక్కడ ఏ ప్లస్ బి పెట్టి ఇక్కడ, ఎందుకంటే దానికి బార్ వేస్తే వై అవుతుంది, దానికి బార్ వేస్తే వై అవుతుంది. ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్.
తర్వాత నీకేం కావాలి, ఏ బార్ రావాలి. తర్వాత ఏం కావాలి, బి బార్ రావాలి. తర్వాత నీకేం కావాలి, ఏ బార్ డాట్ బి బార్ రావాలి. ఏ బార్ డాట్ బి బార్. ఈ అసలు చదవను కూడా వెళ్ళా, ఈ మామూలుగా రాసుకుంటా పోవచ్చు. బేసిక్ మ్యాథమెటిక్స్ ఇది. ఓకే, బూలియన్ మ్యాథమెటిక్స్. క్లియర్? ఇప్పుడు పద్ధతిగా రాసుకో. 0 0 1 0 0 1 1 1. ఓకేనా? 0 + 0 0 1 + 0 1 0 + 1 1 1 + 1 1. తర్వాత దీని పరిస్థితి ఏంది, ఇది 1 0 అంటే 1కి 0 1కి 0 1కి 0. ఏ బార్ అంటే 0, ఇది 1 అవుతుంది, 1 0, ఇది 1 ఇది 0. క్లియరా? 0 1, ఇది 1 0 0 1 1 0. ఇక్కడ 1 1 0 0. ఇక్కడ 1 × 1 ఎంత? 1 × 1 ఎంత చెప్పు? 1. 0 × 1 0. 1 × 0 0. 0 × 0 0. ఇప్పుడు ఈ రెండు టేబుల్లు ఈక్వల్ అయినాయి కదా, అదనమాట. అప్పుడు మీరు డి మోర్గాన్ని ఫాలో అవ్వచ్చు. ఈ రెండు ట్రూత్ టేబుల్స్, వీటిలో ఈ టేబుల్ రెండు సేమే కదా, అదనమాట. అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఏం రాయొచ్చు, ఇక్కడ ఏం రాయొచ్చు నువ్వు, ఏ డాట్ బి బార్ ఈక్వలన్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్. తర్వాత ఇక్కడ కాన్ఫిడెంట్గా ఏం రాయొచ్చు నువ్వు, ఏ ప్లస్ బి బార్ ఈక్వలన్స్ టు ఏ బార్ డాట్ బి బార్. వేరే లెవెల్. అర్థమైందా? ఇక్కడ డి మోర్గాన్స్ థియరీలో డి క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఉండాలి. కొద్దిగా గొప్ప రెస్పెక్ట్ ఇద్దాము. తర్వాత ఫస్ట్ రూల్ ఏంటంటే ఏ ప్లస్ 0 వేస్తే ఏ ప్లస్ 0 అంటే ఏంది, ఏ అనమాట. అన్ని 0 వేయాలి. తర్వాత సెకండ్ రూల్ ఏందిరా బాబు అంటే, ఏ ప్లస్ ఏ వేసామనుకో, ఏ ప్లస్ ఏ అంటే ఏ అనమాట. ఏ ప్లస్ ఏ వచ్చేసి ఏ. థర్డ్ రూల్ ఏంటంటే ఏ డాట్ ఏ, ఏ ఇంటూ ఏ వచ్చేసి ఏనే అనమాట. ఏ ఇంటూ ఏ. తర్వాత ఏ డాట్ ఏ బార్, ఇవన్నీ పనికిరావు కానీ ఇది పనికి వస్తుంది. ఇది ఏ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0. 0 అంటే అన్ని 0లే వస్తాయి నీకు. తర్వాత ఏ డబల్ బార్ వచ్చి ఏ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకో. ఓకే, ఈ నుంచి ఇక్కడికి. సో ఇట్లా 1. సో ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే ఏ రాయి. ఫస్ట్ ఏ రాయి, తర్వాత 0 రాయి. ఇంత పెద్దది రాదేమో, ఒకటే కదా ఇది. ఏ అంటే 1 0 0 0. ఒకటే సిగ్నల్ అంటే either 1 0 వస్తుంది అంతే. తర్వాత నీకు ఏ ప్లస్ ఏ రాయాలి ఒకటి. ఫస్ట్ ఏ ప్లస్ 0 తర్వాత ఏ ప్లస్ ఏ తర్వాత ఏ డాట్ ఏ మళ్ళా ఏ బారు ఏ డాట్ ఏ బారు ఏ డబల్ బారు.
సో ఏ ప్లస్ జీరో అంటే ఏంది, ఈ రెండింటిని 1 ప్లస్ జీరో 1, 0 ప్లస్ జీరో 0. అప్పుడు ఈ రెండు సేమే కదా, ఈ రెండు సేమే కదా, అర్థమైందా? ఈ నుంచి ఏం రాయొచ్చు, ఈ రెండు సేమ్ అని రాయొచ్చు. ఏ ప్లస్ జీరో ఏ, ఏ ప్లస్ జీరో ఏ, ఈ రెండు సేమ్. ఏ ప్లస్ ఏ అంటే 1 ప్లస్ 1 1, 0 ప్లస్ జీరో 0. ఇప్పుడు ఈ రెండు కూడా సేమే, ఏ నుంచి ఏడకి ఈ రెండు కూడా సేమ్. ఓకే, ఏ ఇంటూ ఏ 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 0 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0. ఇక్కడి నుంచి నీకేం తెలుసు, ఏమర్థమైంది, ఏ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0. ఏ డబల్ బార్, దీనికి ఇంకొక డాష్ వేస్తే ఇది 1, ఇది 0. అప్పుడు నీకేమొచ్చింది, ఇక్కడ ఏ డబల్ వేస్తే ఏనే వస్తుంది నీకు. క్లియరా? ఇక్కడ నీకు ఏ డాట్ ఏ అంటే ఏంది, ఏ డాట్ ఏ అంటే ఏంది, ఏనే వస్తుంది నీకు, ఏ డాట్ ఏ ఏ. క్లియరా? డిమోర్గాన్స్ థీరము ఇంకొకటి ప్రూవ్ చేద్దాము. డిమోర్గాన్స్ థీరము చెప్తాను నేను, ఇది బాగుంటుంది. డిమోర్గాన్స్ థీరము y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ఓల్ బార్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ వస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ మీకు జేఈ మెయిన్స్లో కూడా చాలాసార్లు ఇచ్చాడు. ఇక్కడ ఏం లేదు చూడు, ఇక్కడ డాట్ ఉంటే ఏం చెప్పా, ప్లస్ పెట్టమని చెప్పా. డాట్ ఉంటే ఇక్కడ ప్లస్ పెట్టు. ఏ బార్కి ఒక బారీ, మళ్ళా ఏ బార్కి ఇంకొక బారీ, బి బార్కి ఇంకొక బారీ. క్లియర్? వై ఈక్వల్ టు ఏ డబల్ బార్ అంటే ఏ అనమాట, బి డబల్ బార్ అంటే బి అనమాట. క్లియరా? సో ఇప్పుడు నీకు వై ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ఓల్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. దీన్ని ప్రూవ్ చేయాలి, దీన్ని మనము ప్రూవ్ చేయాలి. ఇటు నుంచి ఇటు వచ్చి ఈ నుంచి ఇక్కడికి సరిపోద్ది. ఇది ఫోకస్ ఇయర్, ఈ నుంచి ఇక్కడికి. ఫస్ట్ మనం ఏం రాయాలి, ఇక్కడ ఏ రాయి, తర్వాత బి రాయి, ఏ బార్ రాయి, బి బార్ రాయి, ఏ బార్కి మళ్ళా డాట్ అయ్యి, ఏ బార్కి బి బార్కి డాట్ అయ్యి, దానికి మళ్ళా ఇంకొక బార్ అయ్యి, ఏ బార్ డాట్ బి బార్కి ఇంకొక బార్ అయ్యి, ఏ ప్లస్ బి రాయి. అంతే కదా? ఈ నుంచి ఎడుకుతూ ఈ ట్రూత్ టేబుల్కి క్లియర్? నీట్గా రాయి ట్రూత్ టేబుల్. క్లియర్? సో ఇక్కడ ఇక్కడ 4 వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి. క్లియర్? సో ఇప్పుడు నీకేమేమి వస్తాయి చెప్పు. ఇక్కడ 0 0 1 0 0 1 1 1. క్లియరా? సో ఏ బార్ అంటే ఏం చెప్పు, 0 కాస్త 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 1 1 0 0 1 0 1 1 0 1 0. ఇప్పుడు నీకు 1 ఇంటూ 1 ఎంత, 1, 0 ఇంటూ 1 1, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0. మళ్ళీ దీనికి బార్ వేస్తే ఏమవుద్ది, 0 1 సెకండ్, ఏ బార్ ఎంత
1 0 1 0 ఇక్కడ 1 1 0 0 0 0 1 0 0 0 ఓకే. బి బారు 1 1 0 0 దీనికి డాట్ వేస్తే 1 ఇంటూ 1 1 0 ఇంటూ 1 0 కదా, 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0. సో దీనికి మళ్ళీ బార్ వేస్తే 1కి 0 1 1 1. ఏ ప్లస్ బి అంటే ఎంత? 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1. క్లియరా? అప్పుడు ఈ రెండు టేబుల్స్ ఏమైనాయా? ఈ రెండు టేబుల్స్ ఏమైనాయా? అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా రాయొచ్చు. క్లియర్? y ఈక్వలన్స్ టు a బార్ ప్లస్ b బార్ ఓల్ బార్ ఈక్వల్ టు a బార్ ఓల్ బార్ ప్లస్ b బార్ ఓల్ బార్ దట్ ఈక్వల్ టు a ప్లస్ b. y ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ ఓల్ బార్ ఈక్వల్ టు a ప్లస్ b. ఆర్ యూ ఫాలోయింగ్? ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ మనము దీనికి చేయండి y ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్ ఓల్ బార్. ఇందాక డాట్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. సో ఇప్పుడు నువ్వేం రాయొచ్చు? ఈ డాట్ని కాస్త ఈ ప్లస్ అని లేపేసి డాట్ పెట్టు. ఏ బార్కి పైన ఒక బార్ ఉంది, పైన ఒక బార్ పెట్టు. బి బార్కి ఇంకొక బార్ పెట్టు. ఓకేనా? y ఈక్వల్ టు ఏ డబల్ బార్ అంటే ఏ, బి డబల్ బార్ అంటే బి. అట్లా. సో ఇప్పుడు దీనికి ట్రూత్ టేబుల్ చెక్ చేయి, ఇది కరెక్టా కాదా అని. ప్రాక్టీస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫాస్ట్ గీయండి. చూడ, ఫస్ట్ ఏ, ఈడ బి, తర్వాత ఏ బారు, బి బారు, ఏ బార్ ప్లస్ బి బారు, తర్వాత ఏ బార్ ప్లస్ బి బారు, y ఈక్వల్ టు ఓకే ఏ బార్ ప్లస్ బి బారు, తర్వాత దానికి బార్ వేయాలి. y ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ఓల్ బార్, తర్వాత ఏ డాట్ బి. ఫాస్ట్గా ట్రూత్ టేబుల్స్ గీని ఇట్లా ఇలా. సో ఇప్పుడు నువ్వు ఏం రాయాలి చెప్పు? 0 0 1 0 0 1 1 1. ఏ బార్ అంటే 0 కాస్త 1 1 0 0 1 1 0 1, ఇది కూడా 1 0 0. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమైంది? 1 ప్లస్ 1 1, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 0 1, 0 ప్లస్ 0 0. దీనికి బార్ వేస్తే 0 0 0 1. ఏ 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 0, 1.
క్లియరా? ఈ రెండు సేమ్. y ఈక్వల్ టు హౌ మచ్? y ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్ హోల్ బార్ ఈక్వల్ టు a డాట్ b. ఇట్లా క్లియర్? ఇప్పుడు మీకు కొన్ని నాట్ గేట్లు చెప్తాము, కొన్ని బాగుంటాయి సర్క్యూట్స్. రైటా? మనము నాట్ గేట్ అంటే ఇది. ఇప్పుడు చూడు, నండ్ గేటు, నార్ గేటు. ఇక్కడ నాట్ గేట్ అంటే ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. నాట్ గేట్, నాట్ గేట్, నాట్ గేట్, నాట్ గేట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నీకు క్వశ్చన్స్లో వస్తుంది. ఇది నాట్ గేట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్లా వస్తుంది. నాట్ గేట్కి ఇలా వస్తుంది. ఇది ఏ అనుకో, ఏ నుంచి ఏడకి ఇది కూడా నాట్ గేటే. మామూలుగా డయోడ్ సింబల్ వచ్చి ఒక 0 వస్తుంది కదా, అది నాట్ గేటే, ఇది కూడా నాట్ గేటే. ఏ నుంచి ఇటు వచ్చి, సో దీనికి ఇట్లా గీస్తాము, ఇట్లా వచ్చి ఏడ 0 వస్తుంది. ఇది y, ఇది y. దీన్ని నాట్ గేట్ అంటారు, దీన్ని నాట్ గేట్ అంటారు. నాట్ గేట్. ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఇది చూడంగానే నువ్వు నాట్ గేట్ అనుకోవాలి. ఓకేనా? ఇదంతా కలిపి నండ్ గేట్. యాక్చువల్గా నండ్ గేట్ ఇది, యాక్చువల్గా నండ్ గేటు. నండ్ గేట్కి నువ్వు కానీ నాట్ వేసావనుకో, అది ఇది ఇక్కడ నువ్వు వేసావనుకో, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ కానీ పెట్టావనుకో, ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఒకటి పెట్టావనుకో, అది నాట్ గేట్ అయిపోతుంది. ఇది నాట్ గేట్ సింబల్. y ఈక్వల్ టు a బార్ అనమాట. ఓకేనా? దాని తర్వాత నీకు అండ్ గేట్ రావాలనుకో, ఇది చూడండి, ఇక్కడ సింబల్ పెట్టి అండ్ గేట్ రావాలంటే ఏం చేయాలంటే, చూడు, ఇప్పుడు నీకు అండ్ గేట్ రావాలి. నాట్ గేట్, సో దీన్ని రబ్ చెయ్యి. ఇది నాట్ గేట్ అయిపోయింది. దాని తర్వాత నీకు అండ్ గేట్ రావాలనుకో, అండ్ గేట్ ఈక్వలెంట్ సర్క్యూట్స్ వస్తాయి, ఈక్వలెంట్ ట్రూత్ టేబుల్స్ వస్తాయి. సో ఇక్కడ చూడు నువ్వు, ఇది బాగుంటుంది. ఇది ఏ నుంచి ఏడకి ఈ సింబల్ నాట్ గేట్ అని ఫిక్స్ అవ్వు. ఓకేనా? దీంట్లో లాజిక్ లేదు, పాడు లేదు. ఆడ ఎగ్జామ్లో వాడు ఆ సింబల్ ఇస్తాడు, ఆ సింబల్ ఎవరైనా డౌట్ అడిగారా? సో తర్వాత నువ్వు ఇలా గీయి, ఇట్లా వచ్చి ఏ నుంచి ఏడుకి ఒక 0 పెట్టు. ఓకే? దాని తర్వాత నాట్ గేట్ పెట్టు. ఇది నాట్ గేటు. ఏ నుంచి ఏడుకి ఇది నాట్ గేటు. ఇలా వచ్చి, ఓకే, ఏడ వై. అర్థమైందా? సో ఇప్పుడు నీకు ఇది ఏ, ఇది బి, ఇది బి. ఈ మధ్యలో ఏమొస్తుంది చెప్పు? ఇది అండ్ గేట్ కదా, నండ్ గేట్. ఇది నండ్ గేటు, నండ్ గేటు. సో అండ్కి బార్ ఇవ్వాలి. అండ్ అంటే ఏం చెప్పు? ఏ డాట్ బికి బార్ ఇవ్వాలి. ఏ డాట్ బికి బార్ ఇవ్వాలి. ఇది ఎంటర్ అయింది అనుకో, ఇక్కడ దీనికి మళ్ళీ ఇంకొక బార్ ఇవ్వాలి. ఏ డాట్ బి బార్కి ఇంకొక బార్. ఓకే? ఏ డాట్ బి బార్కి ఇంకొక బారు. మరి క్లియర్?
అప్పుడు నీకేమొస్తుంది చెప్పు, 2 బార్లు వేస్తే ఏ డాట్ బినే వస్తుంది. ఏ డాట్ బి అంటే అండ్ గేట్ అనమాట. అది ఫాలోయింగ్. సో నువ్వు అలా కాకుండా బూలియన్ ఆపరేషన్ వేసావు అనుకో, ఒక బార్కి ఈ డాట్ కాస్త ఏమవుద్ది, ప్లస్ అవుతుంది. ఏ బారు బి బారు, దానికి మళ్ళా బార్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏ డాట్ బికి బార్ వేస్తే ఏమొస్తుంది, ఏ బారు ప్లస్ బి బార్ వస్తుంది. దానికి మళ్ళా బార్ వేసాం అనుకో, అప్పుడు ఈ ప్లస్ కాస్త ఏమొస్తుంది, డాట్ అవుతుంది. ప్లస్ కాస్త డాట్ అవుతుంది. ఏ బార్కి ఇంకొక బారు, బి బార్కి ఇంకొక బారు, అప్పుడు ఏ డాట్ బి అవుతుంది. అర్థమవుతుందా? అట్లా. లేకపోతే ఈ ఏ డాట్ బికి 2 బార్లు వేస్తే నీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది, ఏ డాట్ బి అనే వస్తుంది. సో దీన్ని అండ్ గేట్ అని కూడా అంటారు. ఇది అండ్ గేట్ సింబల్. ఓకేనా. నండ్ గేట్కి నాట్ వేస్తే, నండ్ గేట్కి నాట్ వేస్తే అండ్ అవుతుంది. క్లియరా. గేట్ ఇది ఇక్కడ ఇలా ఉన్నింది అనుకో, ఈ స్క్వేర్ బాక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ స్క్వేర్ బాక్స్ వేస్తే నాట్ గేట్ అవుతుంది. ఈ స్క్వేర్ బాక్స్ పక్కన ఏమన్నా నాట్ గేట్ అయ్యింది. ఓకేనా. సో ఇక్కడ ఏబి కదా, అండ్కి నాట్ వేయాలి, అండ్కి నాట్ వేయాలి. ఇక్కడ ఒక సిగ్నలే ఉంది, ఇక్కడ ఏ మాత్రం ఉంది. ఇది నువ్వు అండ్ గేటు ఆర్ గేట్ కన్ఫ్యూజ్ అవ్వాలన్నా, ఇది అండ్ గేటు ఆర్ గేటు అని కన్ఫ్యూజ్ అవ్వాలన్నా నీకు 2 సిగ్నల్స్ ఉండాలి కదా అండ్ గేట్కి. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు 2 సిగ్నల్స్ కానీ ఉంటే అప్పుడు ఏ డాట్ బీనో నాటో దానిపైన తలకాయ ఏదో ఒకటి వేస్తావు. ఇక్కడ ఉండేదే ఒక సిగ్నల్, కన్ఫ్యూజనే లేదు ఇక్కడ అసలు, డైరెక్ట్ బార్ వేసేయడమే. దీనికి ఒక సిగ్నలే వస్తుంది. ఏడైనా 2 సిగ్నల్స్ ఉంటే అది అండ్ గేటా ఆర్ గేటా నండ్ గేటా నార్ గేటా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమైందా? 7 ఉండేదో ఒక సిగ్నల్, 7 ఉండేది 2 సిగ్నల్, కామెడీగా చేసేయచ్చు. సో ఇప్పుడు చూడు, ఆర్ గేట్ రావాలనుకో నీకు, ఇక్కడ చూడు ఆర్ గేట్ రావాలంటే ఇప్పుడు నీకు సర్క్యూట్ గీస్తాము, ఇక్కడ నీకు ఆర్ గేట్ వస్తుంది. ఈ సర్క్యూట్లో నీకు ఆర్ గేట్ వస్తుంది. సో ఇది గీయే, ఇక్కడ ఒకటే సిగ్నల్, ఇది ఒకటే సిగ్నల్, ఏడ ఒకటే ఉండేది సిగ్నల్. క్లియరా? దీనికి నాట్ గేట్ వేస్తావు. ఇక్కడ ఇది నాట్ గేటు, ఇది నాట్ గేట్ అంటాం. ఇది ఏ అవుతుంది, ఇది నాట్ గేటు. ఈ సర్క్యూట్ వాడు ఇస్తాడులే, వరి కావలే, ఈ సర్క్యూట్ వాడు ఇస్తాడు, నువ్వేం గీవలే. ఈ నుంచి ఎడకి ఇది 2 సిగ్నల్, ఇవి అండ్, ఇది అండ్కి నాట్ వేస్తావు, అప్పుడు నండ్ గేట్ అయింది. ఇది అవుట్పుట్. సో ఏ నుంచి ఇంకొకటి వస్తుంది, ఇది కూడా, ఇది బికి నాట్ వేయాలి, బికి నాట్, ఇది నాట్ గేటు. ఓకే, ఒక సిగ్నల్ ఇది, బికి నాట్ వేసావు, ఇది పైకి పోయింది. క్లియరా? ఇట్లా. అది ఫాలోయింగ్. సో ఇప్పుడు నీకు వై రావాలి. సో అప్పుడు ఏకి ఇది నాట్ గేట్, ఇది మొత్తం నాట్ గేటు, ఇది నాట్, ఇది మొత్తం నాట్ గేటు. ఇదేంది, ఇది నండ్ గేట్, ఇది నండ్. ఎందుకంటే ఇది అండ్ ప్లస్ నాట్, నండ్. ఓకేనా. నండ్ అంటే ఏంది, నా అండ్ ప్లస్ నాట్, ఆర్ఎల్స్ నాట్ ప్లస్ అండ్, నాట్ ప్లస్ అండ్ ఈక్వల్ టు, నాట్ ప్లస్ అండ్ ఈక్వల్ టు నండ్. క్లియరా? నాట్ ప్లస్ అండ్ ఈక్వల్ టు నండ్. ఓకే. ఏ కాస్త నాట్ వేసాం అనుకో, అప్పుడు నీకు ఏ కాస్త ఏ బార్ అవుతుంది. బికి నాట్ వేస్తే బి కాస్త బి బార్ అవుతుంది.
ఏ బార్కి బి బార్కి అండేసి దానికి బార్ వేయాలి. అండేస్తే నీకేమొస్తుంది, ఏ బారు డాట్ బి బార్ అవుతుంది. దానికి నాటేస్తే బార్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నీకు అండ్ అంటే ఏంది, అండ్ అంటే ఏంది డాట్, అండ్ అంటే ఏంది డాట్. రెండు సిగ్నల్కి డాట్ వేయాలి. దానికి నాట్ వేయాలంటే దానికి మళ్ళీ బార్ కొట్టాలి పైన. ఇది కన్ఫ్యూజన్ ఉందమ్మా? చూడండి. సో ఇప్పుడు నీకేమొచ్చింది, ఇది పక్కన పెట్టు. సో అప్పుడు నీకేమొచ్చింది, y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బారు, దానికి మళ్ళా బార్ వేయాలి. అప్పుడు నేనేం చెప్పాను, ఇది డి మోర్గాన్స్ థీరం. ఈ డాట్ని డాట్ని లేపేసి ఏం పెట్టాలా, ప్లస్ పెట్టాలి. డాట్ని లేపేసి ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి. దీనికి ఒక బారు, దీనికి ఒక బారు, ఆల్రెడీ ఒక బార్ ఉంది, దానికి ఒక బారు, ఆల్రెడీ బార్ ఉంది, దానికి ఒక బారు. సో అప్పుడు నీకేమొస్తుంది, ఇది ఏమొస్తుంది, ఏ డబల్ బార్ అంటే ఏ, ఏ డబల్ బార్ అంటే ఏ, బి డబల్ బార్ అంటే బి. ఇట్లా y ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనమాట. అది ఫాలో అయ్యి. ఏ ప్లస్ బి అంటే ఏంది, ఆర్ గేట్. ఏ ప్లస్ అంటే ఆర్ గేటు, ప్లస్ అంటే ఆర్ గేటు, డాట్ అంటే అండ్ గేటు, ఆర్ గేటు, ఆర్ గేటు. సో నీకు ఆర్ గేట్ వచ్చింది కదా. సో ఈ మొత్తం సెటప్కి ఆర్ గేట్ వచ్చింది నీకు. అట్లా అనమాట. అర్థమైందా? నాట్ గేట్ ప్లస్ ఆర్ గేటు. ఓకేనా? నార్ గేట్ అంటే ఏంది, నాట్ ప్లస్ ఆర్, ఆర్ గేటు. ఓకే, దీనికి సింబల్ ఆల్రెడీ చెప్పాము. ఓకేనా? సింబల్ ఎలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా పోయి, ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ ఒక సున్నా పెట్టు, ఇట్లా వస్తుంది. సో ఇక్కడ నీకు ఏ బి, ఇది నార్ గేట్, ఇది నార్ గేటు, ఆర్ ప్లస్ నాట్. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుద్ది, ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి, ఆర్ గేట్ అంటే ఏ ప్లస్ బి, దానికి బార్ వేయాలి. అది క్లియర్? సో ఇప్పుడు నీకు అదే విధంగా నాట్ గేటు. సో దీంట్లో నాట్ గేట్ ఏంటంటే, ఇందాక మనము నాట్ గేటు అండులో చెప్పాం. ఇక్కడ నాట్ గేట్, దీంట్లో కూడా నాట్ గేట్ ఉంది, దీంట్లో కూడా నాట్ గేట్ ఉంది. నాట్ గేట్ అంటే సిగ్నల్ ఒకటి రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఒక్క సిగ్నల్ వస్తుంది నీకు. స్కేల్ ఏది? ఓకే. సో ఇప్పుడు నీకు ఒక సిగ్నల్ పెట్టు, ఒక సిగ్నల్ పెట్టి ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ పెట్టాలి. ఒక్క సిగ్నల్కి స్క్వేర్ బాక్స్, ఒక్క సిగ్నల్కి స్క్వేర్ బాక్స్, స్క్వేర్ కానీ రెక్టాంగులర్ బాక్స్ అనుకో, ఒక్క సిగ్నల్కి రెక్టాంగులర్ బాక్స్ అనుకో. సో ఏడ నీకు ఆర్ లెక్క రాసుకో, ఆర్ లెక్క రాసుకో. దీనికి నాట్ పెట్టు, ఇది కూడా నాట్ గేట్ అన్నమాట, ఇది కూడా నాట్ గేటే. క్లియర్? సో ఇది ఏ అయితే ఇదేమో చెప్పు, ఏ బార్ అవుతుంది. 1 సెకండ్. హలో, చెప్పు. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నా. అది ఎప్పుడు చెప్పాలి, మీరు కొద్దిగా ముందు చెప్పాలి కదా. ఓకే, నేను క్లాస్లో ఉన్నా, అలా చేస్తాను.
ఆర్లో నాట్ గేట్ సింబల్. ఓకేనా, ఆర్ ఉన్నట్టే ఉంటుంది బట్ అది ఆర్ కాదు, నాట్ గేట్ అనమాట. సో ఇప్పుడు నువ్వు దీంట్లో ఆరు అండ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు చూడు, ఇక్కడ నీకు ఆర్ గేట్ రావాలనుకో, ఈ సర్క్యూట్కి నీకు ఆర్ గేట్ రావాలంటే, సో ఏ నుంచి ఇక్కడికి ఇది సిగ్నల్ ఏ, ఏడ సిగ్నల్ బి, ఏ సిగ్నల్ బి సిగ్నల్. సో ఇక్కడ ఇట్లొచ్చి ఇక్కడ నార్ గేట్ ఇయ్యి, నార్ గేట్కి నాట్ గేట్ ఇవ్వాలి, నార్ గేట్కి నాట్ గేట్ ఇవ్వాలి. క్లియరా, నార్ గేట్కి నాట్ గేట్ ఇవ్వాలి. సో ఇదేంది, ఇది 1 సెకండ్, ఇదేంది, ఇది నాట్ గేట్. దిస్ ఈజ్ వాట్, నాట్ గేట్. దిస్ ఈజ్ నాట్ గేట్, దిస్ ఈజ్ నార్ గేట్. ఇదేంది, ఇది నాట్ గేట్, నాట్ గేట్. దిస్ ఈజ్ హౌ మచ్, నార్ గేట్, నార్ గేట్. సో అప్పుడు నీకు ఇక్కడ ఏం రావాలి, ఫస్ట్ ఆర్ కాబట్టి ప్లస్ రావాలి, ఆర్ కాబట్టి ప్లస్ రావాలి, దానికి నాట్ ఉంది కాబట్టి దానికి బార్ రావాలి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ ఇది నాట్ గేట్ కాబట్టి దీనికి బార్ రావాలి, ఏ ప్లస్ బి ఇన్పుట్ సిగ్నల్ మొత్తానికి బార్ రావాలి. ఆల్రెడీ ఒక బార్ ఉంది, ఇంకొక బార్ వేస్తావు, అప్పుడు నీకు డైరెక్ట్గా 2 బార్లు క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి వచ్చేస్తుంది, 2 బార్లు క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ బి వస్తుంది. నువ్వు ఒకవేళ దీనికి డి మోర్గాన్ థియరం అప్లై చేయాలని నీకు అనిపించింది అనుకో, ఒకవేళ అనిపిస్తే చెయ్యి, లేకపోతే లైట్ తీసుకో. క్లియరా, సో y ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్, ఇంకొక బారు. సో ఫస్ట్ ఒక బార్కి ఈ ప్లస్ కాస్త ఏమవుద్ది, డాట్ అవుతుంది. పద్ధతిగా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. ఒక బార్ గురించే డిస్కషన్ ఇది, దీనికి ఒక బారు, దీనికి ఒక బారు, మళ్ళా మొత్తానికి ఒక బార్ ఉంది, మళ్ళా ఈ ప్లస్ కాస్త ఈ డాట్ కాస్త ప్లస్ అవుతుంది. అప్పుడు దీనికి ఒక బారు, ఉండేదానికి ఇంకొక బార్ తగిలి, అప్పుడు ఏ ప్లస్ బి అవుతుంది. y ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఆర్ గేట్ అనమాట. దిస్ ఈజ్ రిలేటెడ్ టు వాట్, ఆర్ గేట్. నీకు ఆర్ గేట్ వచ్చేసింది కదా అట్లా. సో ఈ సెటప్కి నీకు ఆర్ గేట్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకొకటి అండ్ గేట్ రావాలనుకో, నీకు అండ్ గేటు నార్ గేట్ నుంచి నాట్ గేట్ నుంచి అండ్ గేట్ రావాలి, అండ్ గేట్. ఓకే, ఇది అండ్ గేట్. సో అండ్ గేట్ ఇక్కడ సెటప్ గీస్తాము, ఇది ఏ. సో ఇప్పుడు అండ్ గేటు స్కేలు ఇది చూడండి, ఇది ఇస్తాడు ఎగ్జామ్లో, ఇలా ఇస్తాడు ఎగ్జామ్లో. ఓకేనా, దీన్ని నువ్వు అవుట్పుట్ వై బార్ రాయాలి, దీని నుంచి ఎడికిది. సో ఇదే విధంగా ఒక నాటు, ఏ నుంచి ఎడకు ఒక నాట్ గేటు, ఏ నుంచి ఎడకి నాట్ గేటు. దిస్ ఈజ్ నాట్ గేటు. క్లియరా, ఏ నుంచి ఎడకి నాట్ గేటు, దిస్. నెక్స్ట్ ఈ నాట్ గేట్కి నార్ గేట్ ఇవ్వాలి, ఈ నాట్ గేట్కి ఒక నార్ గేట్ వేయాలి.
క్లియరా? ఇది నార్ గేటు, ఇది నార్ గేటు. 2 సిగ్నల్స్ ఉన్నాయి. నార్ గేటు, ఇది వై. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏ, ఇది ఏ, ఇది బి. ఇది ఏం గేట్? ఇది నాట్ గేట్. ఇది కూడా నాట్ గేటు. ఇది నార్ గేటు, ఇది నార్ గేటు. క్లియరా? ఇది నార్ గేటు. సో అప్పుడు నీకేమొస్తుంది చెప్పు? ఏ కాస్త ఏ బార్ అవుతుంది, ఏ కాస్త ఏ బార్ అవుతుంది, బి కాస్త బి బార్ అవుతుంది. ఏ కాస్త ఏ బార్ అయింది, నాట్ గేట్ కాబట్టి ఏ కాస్త ఏ బార్ అయింది, బి కాస్త బి బార్ అయింది. ఆర్ గేట్ అంటే ఏం చెప్పు? ఆర్ గేట్ అంటే ఏంది? 2 ఇన్పుట్ సిగ్నల్స్ని యాడ్ చేయాలి. 2 ఇన్పుట్ సిగ్నల్స్ని యాడ్ చేయాలి. దానికి నాట్ ఉంది కాబట్టి దానికి బార్ వస్తుంది. క్లియరా? ఈ 2 ఇన్పుట్ సిగ్నల్ని యాడ్ చేసి దానికి బార్ వేస్తే అప్పుడు ఆర్కి నాట్ వేస్తే నార్ అవుతుంది. అర్థమైందా? ఈ సింబల్ అంటే ప్లస్, ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఆ 0 ఉంది కదా, ఆ 0 ఉండడం వల్ల నీకు పైన బార్ వస్తుంది. ఆర్ ప్లస్ నాట్ నారు, అలా అనమాట. సో ఇప్పుడు నువ్వు డిమోర్గాన్స్ థియరం అప్లై చేస్తే, అప్లై చేయాలని నీకు అనిపిస్తే ఏడైతే ఖచ్చితంగా అనిపించాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? y ఈక్వలెన్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఈ ప్లస్ కాస్త ఏమవుతుంది? ఈడున్న ప్లస్ కాస్త ఏమవుతుంది? డాట్ అవుతుంది. ప్లస్ కాస్త ఏమవుతుంది? డాట్ అవుతుంది. తర్వాత ఇటు సైడ్ ఒక బార్ పెట్టు. ఆల్రెడీ ఏ బార్ ఉంది, దానికి ఒక బార్ పెట్టు. ఇక్కడ ఆల్రెడీ బి బార్ ఉంది, దానికి ఒక బార్ పెట్టు. సో అప్పుడు నీకేమవుద్ది? ఏ బార్ అంటే ఏంది? ఏ డాట్ బి డబల్ బార్ అంటే ఏంది? బి. వై ఈక్వల్ టు హౌ మచ్? వై ఈక్వల్ టు హౌ మచ్? వై ఈక్వల్ టు దిస్. సో దీన్ని ఏమని రాయొచ్చు చెప్పు? డాట్ అంటే ఏంది? డాట్ అంటే అండ్. డాట్ అంటే ఏంది? అండ్ గేట్. దీన్ని అండ్ అంటారు, అండ్ గేట్. ఆర్ యు ఫాలోయింగ్? 7 వరకు అర్థమైంది? బార్ వస్తుంది. ఈ సింబల్ కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటే ఇలా వస్తుంది చూడు. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. మామూలుగా ఆర్ గేట్ అంటే చూడండి ఇక్కడ నీకు ఆర్ గేట్ అంటే ఏం చెప్పు? ఇట్లా 2 సిగ్నల్స్ రావాలి, 2 సిగ్నల్స్ రావాలి. ఆర్ గేట్ అంటే ఇలా వస్తుంది, ఇట్లా వచ్చి ఇలా పోయి ఇలా వస్తుంది. ఇది వై, ఇది వై. సో ఎక్స్క్లూజివ్ సింబల్ ఏంటంటే దీని ముందు ఒకటి వస్తుంది, ఇట్ట దీని ముందు ఒకటి ఎక్స్క్లూజివ్గా వస్తుంది, ఎక్స్క్లూజివ్గా వస్తుంది ఏ నుంచి ఎడకి. దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటారు. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటే ఏంటంటే ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బార్, ఏ డాట్ బి బార్. ఓకేనా? ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బార్. సో దీనికి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దీని మీద. సో ఒకసారి ఒక సర్క్యూట్ గీయండి చాలు, ఒక సర్క్యూట్ గీయండి. ఈ సర్క్యూట్ గీసుకో, ఆన్సర్ వచ్చేది. ఇది గుర్తుపెట్టుకోవాలే, దీన్ని ఏం గుర్తుపెట్టుకోవాలే. ఈ సర్క్యూట్ ఒకటి గీయండి మామూలుగా. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది
ఇదేంది, ఇది అండ్ గేట్. ఇది అండ్ గేట్, ఇది అండ్ గేటు, ఇది బి. 1 సెకండ్, ఇది అండ్ గేటు. ఏ నుంచి ఎడకే ఇది ఏ, ఇది బి. సో ఇటు నుంచి ఇటు వచ్చి ఇది నాట్ గేటు, ఇది బేసిక్ నాట్ గేటు. ఓకే, ఇది ఒక బేసిక్ నాట్ గేటు. దాని తర్వాత కిందకు ఇంకో సిగ్నల్ వచ్చింది, ఇది చూసి నీట్గా గీసుకోండి. బిఏమో కిందకు వచ్చింది. సో వీడు ఇలా పెట్టి ఇలా అంటాడు, ఇలా అంటే టచ్ కావట్లేదు అనేసి. ఓకే, దీనికి నాట్ వేసాడు. సో 7 నుంచి 7కి ఇలా ఉంది. ఇది కూడా అండ్ గేటే. ఏ నుంచి ఇది అండ్ గేట్ అనుకో. సో ఇటు నుంచి ఇటు ఇది అండ్ గేట్, ఇది అండ్ గేట్, అండ్ గేటు. ఏ నుంచి 7కి. సో ఇప్పుడు ఒక నాట్ గేట్ వేసాడు, ఇక్కడ ఒక నాట్ గేట్ కిందకి, ఒక నాట్ గేటు, ఒక నాట్ గేట్ ఉంది. ఇది డైరెక్ట్ కనెక్ట్ చేశాడు, ఇది డైరెక్ట్ కనెక్ట్ చేశాడు. ఇది గీయడమే కష్టం, ఆన్సర్ చేయడం చాలా సింపుల్. ఇది ఇట్లా వచ్చి మళ్ళా పైకి పోయి ఏ నుంచి ఇటు పోయి, ఏ నుంచి ఇటు పోయి మళ్ళా ఇక్కడ ఒక ఆర్ గేట్ వేసాడు. ఇదేంది, ఇది ఆర్ గేట్. ఇది ఫైనల్గా వై అవుట్పుట్ సిగ్నల్. క్లియరా? సో ఇప్పుడు ఇది గీయండి చెప్తా. ఇది గీసుకునేరా, ఫస్ట్ గీయండి. ఇది అండ్ గేటు. అండ్ గేట్ అంటే డాట్, ఆర్ గేట్ అంటే ప్లస్. సో ఇప్పుడు ఇది ఏనే కదా, ఇది బి డాష్ అవుతుంది, ఇది బి డాష్ అవుతుంది. ఇది ఇటు నుంచి ఇటు ఇది ఏ కాస్త ఏ డాష్ అవుతుంది, ఇది బి, ఇది బి. ఓకే, సో ఇక్కడ ఇదేంది, ఇది అండ్ గేటు, ఇది అండ్ గేటు, ఇది కూడా అండ్ గేటు. అండ్ అంటే ఏంది, డాట్. 2 ఇన్పుట్ సిగ్నల్స్కి డాట్ వేయాలి, 2 ఇన్పుట్ సిగ్నల్స్కి డాట్ వేయాలి. ఏ డాట్ బి బారు, ఇదేం చెప్పు, 2 ఇన్పుట్ సిగ్నల్కి డాట్ వేయాలి. ఏ బారు డాట్ బి అనమాట, ఏ బారు డాట్ బి. ఇది ఆర్ గేటు. ఆర్ గేట్ అంటే ఏంది, ఆర్ గేట్ అంటే ఏంది, 2 సిగ్నల్స్ని యాడ్ చేయాలి, 2 సిగ్నల్స్ని యాడ్ చేయాలి. ఏ డాట్ బి బార్, ఏ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ బి. ఇట్లా ఏ బార్ డాట్ బి, ఏ డాట్ బి బార్ 2 సేమే. ఓకేనా? ఏ డాట్ ప్రొడక్ట్ 2 ఎట్టయినా ఒకటే కదా. సో ఏ డాట్ బి బారు, ఏ బార్ డాట్ బి. దీన్ని ఏమంటారు, ఎక్స్క్లూజివ్ నార్ గేట్. ఎక్స్క్లూజివ్ నార్ గేట్. దీనికి ఈక్వేషన్ ఏంటంటే y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ డాట్ బి అనమాట. ఏ బార్ డాట్ బి బారు
ఏ డాట్ బి. ఓకే, మామూలుగా ఆర్ గేటు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దీని సింబల్ చూడండి, బాగానే ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అంటే ఇలా వస్తుంది. ఆర్ గేట్కి నాట్ ఇవ్వాలి. ఇది నారు, ఇది ఎక్స్క్లూజివ్ సింబల్. ఇది ఎక్స్క్లూజివ్కి నారు, ఇది ఎక్స్క్లూజివ్, ఇది ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇది నారు. ఓకేనా, ఆరు, ఇది ఆరు, ఇది నాటు, ఓకేనా. ఎక్స్క్లూజివ్ నాట్ ప్లస్ ఆరు, ఎక్స్క్లూజివ్ నారు. ఓకేనా, ఎక్స్క్లూజివ్ నార్ గేట్, క్లియర్. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. సో ఇది ఎక్స్క్లూజివ్ అన్నమాట, ఈ సింబల్ ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇది ఆరు, దీనికి నాట్ ఏం లేదు. ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అట్లా. ఓకే, ఇప్పుడు నువ్వు ట్రూత్ టేబుల్ కానీ గీస్తే, మొత్తానికి ట్రూత్ టేబుల్ గీస్తే ఇలా వస్తుంది. ఇది 1 2 3 4. ఇక్కడ 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు నీకే ఇది ఏ, ఇది బి, ఏ బారు, బి బారు, ఏ బార్ డాట్ బి, ఏ డాట్ బి, ఏ డాట్ బి బారు, y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బారు. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు. ఇదేంటిది, y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ డాట్ బి. ఇక్కడ అసలు ఏ డాట్ బి లేదు. ఇక్కడ ఫస్ట్ ఏ డాట్ బి రాయితే ఏ డాట్ బి రాయి, ఏ నుంచి ఏడుకి ఏ డాట్ బి రాయి. ఓకే, సో ఇక్కడ నీకు y, ఇక్కడ ఇంకొకటి ఏముంది, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ డాట్ బి. అబ్బా, ఇప్పుడు చూడ 0 0 1 0 0 1 1 1. క్లియరా? ఏ బార్ అంటే 0 కాస్త 1 0 1 0 1 1 0 0
a bar dot b, 1 into 0, 0, 0 into 0, 0, 1 into 1, 1, 0 into 1, 0, and then 0 into 1, 0, 1 into 1, 1, 0 into 0, 0, 1 into 0, 0. తర్వాత 0 into 1 ఎంత 0, 1 into 1, 1, 0 into 0, 0, 1 into 0, 0. కరెక్టా? తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 ప్లస్ 0, 0, 0 ప్లస్ 1, 1, 1 ప్లస్ 0, 1, 0 ప్లస్ 0, 0. కరెక్టా? ఏ డాట్ బి అంటే ఏమొస్తుంది 0 ఇంటూ 0, 0, 1 ఇంటూ 0, 0, 0 ఇంటూ 1, 0, 1 ఇంటూ 1, 1. తర్వాత ఏ బార్ డాట్ బి బార్, ఇది ఆడ తగిలియాలి. అరే బాప్రే, ఏ బార్ డాట్ బి బారు, ఓకే ఏడ దిక్కు తగిలింది ఏం కాదు, ఇక్కడ రాసుకో. ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్ 1 ఇంటూ 1, 1, 1 ఇంటూ 0, 0. ఏ బార్ డాట్ బి బార్ 1 ఇంటూ 0, 0, 0 ఇంటూ 0, 0. కరెక్టా? కరెక్టే కదా? 1 ఇంటూ 1, 1, 0 ఇంటూ 1, 0, 1 ఇంటూ 0, 0, 0 ఇంటూ 0, 0. సో తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 ప్లస్ 1, 1, 0 ప్లస్ 0, 0, 0 ప్లస్ 0, 0, 1 ప్లస్ 0, 1. అర్థమైందా? ఇప్పుడు చూడు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే 0 కాస్త 1 అయింది, 1 కాస్త 0 అయింది, 1 కాస్త 0 అయింది, 0 కాస్త 1 అయింది. సో అప్పుడు నీకు ఏం రాయొచ్చు చెప్పు, ఇక్కడ ఇదేం రాయొచ్చు చెప్పు, ఇది వై, ఏడు నీకు ఏడేమో వై, వై ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బార్. సో ఇది కాస్త ఏమైంది చెప్పాడా, ఇది వై బార్, ఇది వై బార్, వై బార్ ఈక్వల్ టు వై ఏమో ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అయితే వై బార్ ఏమో, ఇది వై అనే రాయి, ఇదే ఉంది అంటే రాస్తున్నా, దీని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో వై కాస్త ఏడేముంది, ఇది ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బారు ఓల్ బారు దట్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ డాట్ బి. అదిదా, క్లియరా? అర్థమవుతుందా? దీనికి బార్ వేస్తే ఇక్కడ నువ్వు దీన్ని ఏమని రాస్తావు, ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని రాస్తావు. ఎక్స్క్లూజివ్ ఆర్, ఇదేంది, ఎక్స్క్లూజివ్ ఆర్కి నాట్, ఎక్స్క్లూజివ్ ఆర్కి నాట్ వేస్తే ఎక్స్క్లూజివ్ నార్ అయింది. ఇదేంది, ఎక్స్క్లూజివ్ నార్ గేట్, ఎక్స్క్లూజివ్ నార్ గేట్. క్లియర్? ఆర్ యు క్లియర్? అర్థమైందా ఇది? ఆర్ యు ఫాలోయింగ్? సో ఇప్పుడు నువ్వు y ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి ప్లస్ ఏ డాట్ బి బార్.
ఏ డాట్ బి బార్, దానికి బార్ వేసావు కదా, దీనికి బార్ వేసావు కదా, అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ఈ ప్లస్ కాస్త ఏమవుతుంది చెప్పు, డాట్ అవుతుంది, డాట్ అవుతుంది. సో అప్పుడు ఏ బార్ డాట్ బికి ఒక బార్ వస్తుంది, ఏ బార్ డాట్ బికి ఒక బార్ వస్తుంది, ఏ బార్ డాట్ బికి ఒక బార్ వస్తుంది, ఏ డాట్ బి బార్కి ఇంకొక బార్ వస్తుంది. క్లియరా? సో ఇప్పుడు మళ్ళా ఏం చేయాలరా బాబు అంటే, ఈ డాట్ కాస్త ప్లస్ అవుతుంది, అప్పుడు ఏ బార్కి ఇంకొక బార్ వస్తుంది, బికి ఒక బార్ వస్తుంది, అప్పుడు సరిపోద్ది. ఇక్కడ డాట్ ఉంది, మళ్ళా ఈ డాట్ కాస్త ప్లస్ అవుతుంది, ఏకి ఒక బారు, బి బార్కి ఆల్రెడీ బార్ ఉంది, మళ్ళీ ఇంకొక బార్ తగిలింది. క్లియరా? సో అప్పుడు నీకు ఏమొస్తుంది, ఏ నుంచి ఏమొస్తుంది, ఏ డబల్ బార్ కాస్త ఏ అవుతుంది, ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ డాటెడ్ విత్ ఏ బార్ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి. అర్థమైందా? దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలరా బాబు అంటే, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. సో అప్పుడు నీకు ఏమొస్తుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏ డాట్ ఏ బార్ ప్లస్ బి, ఏ డాట్ ఏ బార్ ప్లస్ బి, బి బార్ డాట్ ఏ బార్ ప్లస్ బి. సో ఏ డాట్ ఏ బార్ ప్లస్ ఏ డాట్ బి, బి బార్ డాట్ ఏ బార్, బి బార్ డాట్ బి, బి బార్ డాట్ బి. ఇందాకే మనం చెప్పాం కదా, ఏ డాట్ ఏ బారు బి డాట్ బి బారు జీరో అని చెప్పాం కదా. ఆపరేషన్స్ ఏ డాట్ ఏ బార్ అన్నా జీరోనే, ఏ బార్ డాట్ ఏ అన్నా జీరోనే, వచ్చింది కదా జీరోనే, అట్లా అన్నమాట. సో అప్పుడు నీకేమొస్తుంది చెప్పాడా, ఫైనల్లీ ఇది బిస్కెట్ అవుతుంది, ఇది జీరో అవుతుంది, ఇది కూడా బిస్కెట్ అవుతుంది. ఫైనల్లీ యూ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ y equal to how much, a bar dot b bar plus a dot b. This is called exclusive OR gate. This is what? exclusive NOR gate. అర్థమైందా?